రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ కానున్నారు. మిగిలిన 6 మంత్రి పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చించున్నారు. అలాగే ఎంఐఎం మద్దతు అంశంపై కూడా సోనియా, రాహుల్తో ముఖ్యమంత్రి చర్చ సాగించున్నారు. దీని నుంచి మన అప్డేట్స్ మరి రిపోర్టర్ రాంప్రసాద్ నాయుడు తెలుసుకుందాం. రాంప్రసాద్, రేపటి అప్డేట్స్ ఏంటి? ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి? రైట్ శ్రీనివాస్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అయితే జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అనంతరం కూడా రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి హోదాలో అయితే రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. మనం చూడవచ్చు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గ కూర్పు అనేది కొంతమేర జరిగిన నేపథ్యంలో 11 మంది మంత్రులను ప్రకటించడం జరిగింది. వారికి ఆయా శాఖలను కూడా కేటాయించిన అనంతరం మరికొంతమంది అంటే సుమారు మరొక 6 మంత్రి స్థానాలకు సంబంధించి మంత్రి పదవులకు సంబంధించి అయితే మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణలో భాగంగా అయితే రేపు ఢిల్లీ వెళ్ళనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వం సోనియా గాంధీ గారిని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కూడా వివరించనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే 6 ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం ఉపయోగిస్తే, అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలను కూడా 6 ఎమ్మెల్సీ స్థానాలను కూడా అభ్యర్థులు ఎంపిక చేసి అందులో కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలి, లేదంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో సీనియర్లకు అవకాశం ఇవ్వాలా, లేదంటే గతంలో మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు గెలుపొందిన నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి అన్ని అంశాల మీద కూడా రేపు సుదీర్ఘంగా సోనియా గాంధీతో పాటు, అదేవిధంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్తో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మనం ఇప్పటికే చూడవచ్చు, మనకు 2 రోజులు, ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే ఈ రోజు పూర్తి స్థాయిలో పిఎస్సీ సమావేశం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి విధి విధానాలు మనం ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించింది, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు పిఎస్సీ వేదికగా అయితే సోనియా గాంధీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహించే విధంగా అయితే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఈ తీర్మానం కాపీని ఈ రోజు అయితే మనకు ఫ్యాక్స్ ద్వారా పంపించినప్పటికీ రేపు మల్లికార్జున ఖర్గేకు, అదేవిధంగా సోనియా గాంధీకి కూడా నేరుగా రేవంత్ రెడ్డి అందించనున్నట్లు మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటు మనం మరిన్ని విషయాలు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ ఏదైతే 100 రోజులలో 6 గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అమలు చేయాలి, ఇప్పటికే రెండు ప్రకటించి అమలు చేస్తున్న నేపథ్యంలో మరొక 4 అయితే ఉన్నాయి అంశాలు. ఆ మహాలక్ష్మిలో భాగంగా అయితే వంట గ్యాసే కానీ, అదేవిధంగా ఉచిత విద్యుత్తో పాటు ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నాయో వారందరికీ కూడా ఇచ్చేందుకు, అదేవిధంగా ఈ నెల 28న కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఉన్న నేపథ్యంలో 28 నుంచి మహాలక్ష్మిలో ఉన్నటువంటి పథకాలు ప్రజలకు చేరవేసేందుకు గాను ఈ తొలుత వారు దరఖాస్తు చేసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి అయితే ఇప్పుడు గ్రామ సభలను కూడా ఏర్పాటు చేసేందుకు ఈ రోజు పిఎస్సీ సమావేశంలో నిర్వహించిన అంశాలను కూడా ఒక వాటా ఢిల్లీ కేంద్రంగా కూడా చర్చించి అక్కడి నుంచి మరికొన్ని సలహాలు, సూచనలు తీసుకొని అనంతరం తెలంగాణ రాష్ట్రానికి అయితే మనకు రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే వచ్చిన అనంతరం బుధవారం రోజు అయితే తెలంగాణ అసెంబ్లీ కూడా నిర్వహణ జరుగుతా ఉంది. తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కానీ, అదేవిధంగా గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఇప్పటికే మనం చూసినట్లయితే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్తున్న నేపథ్యంలో శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫైనల్ నోటీస్ కూడా ఢిల్లీ యంత్రాంగంతో కానీ, ఢిల్లీ అగ్రనేతలతో కానీ రైట్ రాంప్రసాద్, థ్యాంక్ యూ.